చైతన్యం ఒక నది లాంటిది. నదిలో నీటి ప్రవాహం నిరంతరంగా ఉంటేనే నది నీళ్ళు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో సమాజంలో ఏం జరుగుతుంది, నీ చుట్టూ ఉండే స్తబ్దతను ఛేదించాలి, నీ చుట్టూ ఉండే సైలెన్స్ను బ్రేక్ చేయాలి. జీవితం అంటే బ్రతకడం మాత్రమే కాదు, జీవితం అంటే జీవించడం. ఈ సమాజంలో నువ్వు ఒక భాగం. ఈ సమాజంలో ప్రతి గమనంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కదలికలో నువ్వు ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలనుకున్నప్పుడు విహారీ న్యూస్ ఈ సమాజంలో జరుగుతున్న అంశాలని అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ సమాచారాన్ని మీ ముందు తీసుకొస్తుంది. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, విహారీ న్యూస్ కుటుంబ సభ్యుడిగా నువ్వు మారడం ద్వారా సమాజంలో జరుగుతున్న ప్రతి గమనాన్ని, ఆ గమనశీలతలో నీ భాగస్వామ్యాన్ని చాటుకుంటాం. విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. సమాజంలో మీ భాగస్వామ్యాన్ని నిర్వర్తించండి. ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా నీ పాత్రను పోషించే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ నౌ విహారీ న్యూస్. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుకున్నట్టుగానే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత 15 రోజులు కూడా గడిచిపోయింది. అధికారానికి ముందు ఎలా ఉంది, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉందో అండ్ మనం దాని గురించి చర్చిద్దాం. దాని గురించి మాట్లాడటానికి మనతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్ రియాజ్ గారు. నమస్తే స్వామి గారు. ఎలా ఉంది సార్? మీరు అనుకున్న విధంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ 15 రోజుల పరిపాలన కూడా చూసాం. అధికారంలోకి వచ్చిందా ఎలా ఉంది, అధికారం రాకముందు ఎలా ఉంది? కళలపై నిఘా, అల్లపై నిఘా, ఆలోచన సరళిపై నిఘా, ఆకాంక్షలపై నిఘా, ఆశలపై నిఘా. ఈ నిఘా ప్రపంచంలో నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినట్టయింది. ఒకసారి మన మెడ మీద వేలాడుతున్న కత్తి పక్కకు జరిగినట్టుగా ఉన్నది. మన గొంతు మీద ఏ ఉక్కుపాదం ఏదైతుందో ఆ ఉక్కుపాదం పక్కకి జరిగినట్టుగా ఉంది. ఏ ఆకాంక్షల కోసము, ఏ ఆశయాల సాధన కోసము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తెలంగాణ నిజంగా వచ్చినట్టుగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్ద కాలపు ఊపిరి సలపని నిర్బంధం ఏదైతుందో, దశాబ్ద కాలపు నియంతృత్వం ఏదైతుందో, దొరలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయో అవన్నీ తెలుగుపోయి చక్కగా ఒక స్వేచ్ఛాభరితమైన నిజమైన తెలంగాణలోకి వచ్చినట్టుగా ఉంది. ఓకే, రాగానే చాలా స్పీడ్గా వచ్చారు. అలాగే స్పీడ్ కూడా చూపిస్తున్నారు. ప్రగతి భవన్ కంచెల బద్దలు కొట్టి ప్రజాభవన్ చేశారు. ఈరోజు ప్రజావాణి అని ప్రజా సమస్యల మీద అర్జీలు స్వీకరిస్తున్నారు. మాది ప్రజాపాలనని ప్రూవ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత స్పీడ్గా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? స్వామి గారు, నేను ఒక సోషల్ సైన్స్ అధ్యాపకుడిగా తెలంగాణ రాష్ట్రము ఈరోజు భారతదేశంలో ఉనికిలో ఉన్న మిగతా 20 రాష్ట్రాలతో కంపేర్ చేస్తే భిన్నమైంది. కారణం ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు 2 అంశాలపై సంఘర్షణ జరుపుకుంటూ వచ్చింది. ఒకటి గడిల సంస్కృతి, అంటే అధికారము, అట్లాగే పవర్ అంటాం మనం. అదంతా గడిల చేతుల్లో ఉన్న దొరల సంస్కృతి ఒకవైపు కొనసాగుతూ ఉంటే, గడిలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు తెలంగాణలో ఉన్నాయి. ఒక సర్వాయి పాపన్న కావచ్చు, అట్లాగే అంతకుముందు మనకి సమ్మక్క సారలక్క తిరుగుబాట్లు కావచ్చు, అలాగే మనకి ప్రధానంగా మేడారం జాతర సాక్షిగా. అదే రకంగా తెలంగాణ పోరాట టైంలో మనకు ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాట టైంలో షేక్ బందగీ కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, వీళ్ళందరూ తిరుగుబాటు వారసత్వానికి ప్రతీకలు. సోయబుల్లా ఖాన్ కావచ్చు. ఒకవైపు తిరుగుబాటు పోరాటాలు తెలంగాణలో కేర్ ఆఫ్ అడ్రస్గా దొరుకుతాయి, మరోవైపు దొరతనం కనబడుతుంది. ఈ 10 ఏళ్ళలో కూడా దొరతనం వర్సెస్ తిరుగుబాటు పోరాటాలు కంటిన్యూ అయినాయి. ఎట్లయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఎట్లయితే ఏర్పడిందో, మనకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జైన్ ఇన్ ఇండియా అనే పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో దున్నేవాడికే భూమి అనే పోరాటం ఎట్లయితే సక్సెస్ అయినాయో, లేదా వాటికి సంబంధించిన వారసత్వం కొనసాగుతూ వచ్చిందో, ఈరోజు చాలా రోజుల తర్వాత గడిగోడలు కూలిపోయినాయి, ప్రజాస్వామ్య పరిపాలన తెరదీసింది. మీకు ఒక విషయం చెప్తాను.
ప్రగతి భవన్ ముందు ఇనుప కచ్చడాలు ఉండేది. అంటే ఎప్పుడైనా గేట్లు, తాళాలు, పెద్ద పెద్ద కోటలు ఇవన్నీ కూడా నియంతృత్వానికి లేదా అధికార దర్పానికి కనిపిస్తూ ఉంటాయి, సింబల్ కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు ఆ సింబల్గా కనిపించే వాటిని ధ్వంసం చేస్తే, అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాటిని తొలగిస్తే, మనకి జ్ఞాపకం ఉందో లేదో ఫ్రెంచ్ జైలు గోడలు బద్దలైనప్పుడు ఖైదీలు ఎట్లయితే కేరింతలు కొట్టుకుంటూ బేసికల్గా స్వేచ్ఛ కోసం వచ్చారంటే వాళ్ళు నిజంగా ఖైదీలు కాదు, రాజకీయ ఖైదీలుగా మార్చారు వాళ్ళను. శ్రీలంకలో ప్రెసిడెంట్ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతే ప్రజలు లోపలికి వెళ్ళి ఎట్లయితే నృత్యాలు చేశారో, చాలా కాలం తర్వాత ప్రగతి భవన్ అనే పేరుతో ఉన్న చీకటి భవన్ ఏదైతుందో దానిలోకి ప్రజలు వెళ్ళి డ్యాన్సులు చేశారు. చక్కగా పిక్నిక్ లాగా ఉపయోగించుకున్నారు స్పాట్ని, లోపలికి పోయి ఎంజాయ్ చేశారు. ఎందుకోసం అంటే దొర గడియలకు సింబాలిక్గా పరిపాలన కొనసాగింది, ప్రజలకు అవకాశాలు లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ విజయం ప్రజా విజయంగా అన్నాం కాబట్టి దాన్ని ప్రజా దర్బార్ అన్నాం. సరే, దాని తర్వాత మనం ప్రజావాణి అంటున్నాం. మనం ఆ నేపథ్యంలోనే మీరు ప్రగతి భవన్పై లోపలికి చూస్తే మీకు అనిపిస్తుంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్లేస్ కదా. ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది. వేలాది మంది మీరు చూస్తున్నారు, వారానికి 2 రోజులు పోతే ఎంత సంఖ్యలో జనం పోతున్నారో అర్థమవుతుంది. ఆ జనం ఆ సంఖ్యలోకి పోవడమే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నట్టుగా, ఈ ప్రజల పట్ల నమ్మకం కలిగి ఉన్నట్టుగా మనం చూడాలి. దానిలో కూడా మనం అంతమంది ప్రజలు అక్కడికి వస్తున్నారంటే అన్ని సమస్యలు ఉన్నాయా ఈ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అని కూడా మనం ఒకటి అనుకోవచ్చు. అంటే వాస్తవంగా స్వామి గారు యాక్చువల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అంత ఆషామాషిగా ఏర్పడింది కాదండి. దాని వెనుక ఒక సుదీర్ఘమైన పోరాటం ఉంది, దశాబ్దాల తరబడి తపన ఉంది, తనలాట ఉంది, తెలంగాణ కొట్లాట ఉంది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెనుక పార్లమెంటు కృషి ఉంది, సోనియా గాంధీ గారి కృషి ఉంది, జాతీయ పార్టీల మద్దతు ఉంది. కానీ ప్రజలు ఏ తెలంగాణ కోరుకున్నారో ఆ తెలంగాణ ఏర్పడలేదు. తెలంగాణ ఏర్పడింది కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ వైపు దాని నడవడికి కానీ దాని అడుగులు పడలేదు. కాబట్టి సహజంగా మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరే వరకు దాని మీద మనం ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ ప్రజలు ఆ కంటిన్యూటీనే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్రమంలో తీసుకొచ్చారు. అయితే చరిత్ర కొన్ని పాఠాలు నేర్పుతుంది మనకి, వాటిని నేర్చుకోవాలి. అదేంటంటే ప్రజాస్వామ్యం అంటేనే సీలీ చెప్పినట్టుగా డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అంటే అందరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం. తెలంగాణ ఉద్యమాన్ని ఫ్రెంచ్ విప్లవంతో పోల్చాం మనం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. కానీ ఆచరణలో అది జరగలేదండి. సరే, తొలి 5 నాళ్ళు కొంత ప్రయత్నం జరిగినట్టు కనిపించినా అది ఒట్టిగా ఎండమావిలాగానే ఉండిపోయింది. రెండోసారి మాత్రము 2018 నుంచి 2023 మధ్యన నాకు తెలిసి పాత గౌరవ సీఎం గారు ఒక డజన్ సార్లు కూడా ప్రగతి భవన్ దాటి బయటికి రాలేదు ఎలక్షన్ క్యాంపెయిన్లో తప్ప. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటారు? సరే, వాళ్ళ కోరికలు వాళ్ళకున్న ఆశలు పక్కన పెడితే వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు కదా. కనీసం వాళ్ళ గోడు వినడానికి ఉండాలని కోరుకుంటారు కదా. ఆ గోడు వినే అవకాశానికే మీరు తాళం వేసే, మీరు టెంపరీగా గోడలకు తాళం వేయవచ్చు కానీ ప్రజల ఆకాంక్షలకు తాళం వేయలేరు కదా. కాబట్టి మీ ఫెయిల్యూరే కాంగ్రెస్ పార్టీ గెలిపించిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ విజయానికి మీరు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి మీ మేనిఫెస్టోలో ఇచ్చిన 6 పథకాలే కాంగ్రెస్ విజయానికి కారణమా లేదా ప్రభుత్వ వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది అనుకుంటా? అంటే 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపరీతంగా పోయింది. ప్రజలు ఈ ప్రభుత్వం కంటిన్యూ కావడానికి ఇష్టపడలేదు, ఇది వాస్తవం. ఇష్టపడినప్పుడు ఓటు ఎవరికి వేస్తారంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా. మనకి బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నమ్మకం కలిగించడం సక్సెస్ అయింది. ఆ సక్సెస్ వెనుక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆ సక్సెస్ వెనుక మన ప్రియతమ నేత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీటి తోడుగా మేనిఫెస్టోలో మేము కొన్ని ఇష్యూస్ చెప్పాం. మేనిఫెస్టోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మేధావులు. దుద్దిల శ్రీధర్ బాబు గారు దానికి చైర్మన్గా ఉంటే, ప్రొఫెసర్ జానయ్య గారు, మైసెల్ఫ్ డాక్టర్ రియాజ్, అట్లాగే మనకి లింగయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, ఇట్లా శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, ఇట్లా చాలామంది అంటే కొంచెం సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో ఉన్నారు. కాబట్టి మేము మేనిఫెస్టో ఎట్లా తయారు చేసామంటే మేమే పబ్లిక్ దగ్గర పోయినాం, వాళ్ళని అడిగినాం, ఇష్యూస్ రాసుకున్నాం. పబ్లిక్ మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు అడిగినాం, ఇష్యూస్ రాసుకున్నాం. టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగా 4 గంటల గోడల మధ్య ఉండి మేనిఫెస్టో రాలేదు. ఆ మేనిఫెస్టోకు తేడా ఉంది. అట్లాగే మేము 6 గ్యారెంటీస్ విషయంలో హామీలు ఇచ్చాము, మేము నెరవేర్చుకోవాలి కూడా. దీని తోడుగా మమ్మల్ని బాగా విజయానికి దోహదపడ్డది నిరుద్యోగులు. యూత్ అనేవాళ్ళే ఐకాన్ కదా ఏ సమాజానికైనా. నిజానికి తెలంగాణ ఉద్యమం అంటే అది ముల్కీ ఉద్యమం పునాదుల మీద ఉంది. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం.
ఇప్పుడు మిగతా ప్రాంతాలకి తెలంగాణ రాష్ట్రం తేడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఏర్పడింది. అంటే ఉద్యోగాలు రావాలి, స్థానికులకే ఉద్యోగాలు రావాలనే దాని మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 ఏళ్లలో అది కాలేదు. కానీ యూత్ ఏమనుకున్నారంటే ఇక ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మా పని పెనం మీదకి వెళ్ళి పొయ్యబడద్దు అనుకున్నారు. పెనం మీదకి వెళ్ళి పొయ్యబడే వాళ్ళు ప్రభుత్వాన్ని మారుస్తే అయిపోద్ది అనుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము హామీ ఇచ్చాం. ప్రధానంగా నేను యూత్ని తీసుకొని దాదాపు 2 బస్సులు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ యాత్ర చేసాం. 90 నియోజకవర్గాల వరకు తిరిగాను నేను. ఈ మొత్తం 90 నియోజకవర్గాల ప్రాసెస్లో ఎక్కడిపోయినా కూడా యూత్ బ్రహ్మరథం పట్టారు. మాతో వచ్చిన యూత్ కూడా చాలా డైనమిక్ యూత్. అప్పుడే అర్థమైపోయింది టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని. ప్రధానంగా మీరు చెప్పిన 6 గ్యారంటీస్తో పాటుగా యూత్ సపోర్ట్ మాకు బాగా పనిచేసింది. వాళ్ళ ఫెయిల్యూర్ అంటే నిజంగా ఒక విజయం అనే ఇంద్రధనుస్సు అందంగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు మా విజయం ఇంద్రధనుస్సులాగా ఉంది, అందంగా ఉంది. కానీ ఆ ఇంద్రధనుస్సులో దాని వెనక అనేక నమ్మకాలు ఇచ్చాం, మేము అనేక హామీలు ఇచ్చాం. అవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ప్రధానంగా నేను అంటే యూత్తో కనెక్ట్ అయినాను, ఉద్యోగాలతో కనెక్ట్ అయినాను. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు అంటే నిజంగా వాళ్ళు నిరుద్యోగులు కాదు స్వామి గారు, వాళ్ళందరూ కూడా అధిక విద్యా అర్హతలు ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క బేసిక్ కృషే కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అందుకోసమే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటారు, మా విజయం ప్రజాస్వామ్య విజయం, ఈ విజయం వెనుక యువత నిరుద్యోగులని చెప్తున్నారు. అది వాస్తవం. ఓకే, 6 హామీలు ప్రజల అభిప్రాయం సేకరించే తీసుకున్నాం అంటున్నారు. ఈ అమలు కాని హామీలు ఇచ్చారు, వీటితో ప్రభుత్వం ఓకే మీరు వచ్చిన తర్వాత అమలుపరచాలని అనుకుంటున్నారు. వీటిని అమలుపరచడానికి వనరులు కూడా చాలా కీలకం. వాటి మీద మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? హామీలు అయితే చాలా గొప్పగానే ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే హామీలు, కానీ దాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? స్వామి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే వాస్తవంగా మనం ఇచ్చిన హామీ అమలుపరచబడాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది చిత్తశుద్ధి. వీ షుడ్ డెడికేట్ టు ఇంప్లిమెంట్ ది ప్రామిస్ వాట్ వి మేడ్. మనం ఏ ప్రామిస్ అయితే చేసామో ఆ ప్రామిస్ని మనం నిలబెట్టుకునేలాగా ఉన్నప్పుడే హామీ అమలవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, మిగతా మంత్రులందరూ కూడా సీతక్క గారు కానీ, సురేఖ్ గారు కానీ, మనకి శ్రీధర్ బాబు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, అందరూ కూడా బేసికల్గా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కొంత కమిట్మెంట్ ఉన్న మంత్రులే ఈరోజు వచ్చారు. కాబట్టి మొత్తం మంత్రివర్గం అంతా కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉంది హామీలు అమలు చేయాలని. అది అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే నిజంగా వనరులు ఉన్నాయని. అదే ప్రశ్న. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు అండి. ఈరోజు ఈ హామీలను అమలుపరచడానికి మాకు కావాల్సిన బడ్జెట్ 65,000 కోట్లు. ఒరిజినల్ బడ్జెట్ 2,90,000. మాకున్న ఈ హామీలన్నీ అమలుపరిస్తే 65,000 కోట్లు ఇంకా మాకు ఉంది కదా. గత ప్రభుత్వం విపరీతంగా దుబారా చేసింది. అంటే ఉత్పాదన వ్యయానికి అలాగే ఆదాయానికి మధ్య వాళ్ళు బేసికల్గా సరే లెక్క కట్టలేకపోయినారు. అంటే మనకు ఎంత వనరులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టాలి దాని మీద వాళ్ళకి సరిగా అంచనా లేకుండా ఉండేది. తర్వాత ఎప్పుడైనా మనకు బడ్జెట్లో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే రెవెన్యూ ఖర్చు, అట్లా క్యాపిటల్ వ్యయం. రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయం. అంటే రెవెన్యూ వ్యయం అంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకి జీతభత్యాలు, పెన్షన్స్, ఇవన్నీ కూడా. అంటే మనం ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి రాదు అది. క్యాపిటల్ వ్యయం అంటే మనం పెట్టిన ఖర్చు మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, దాని కింద 1,00,000 ఎకరాల్లో పంట పడుతూ ఉన్నది, మళ్ళీ అది గవర్నమెంట్గా వస్తుంది. కాబట్టి అది దాన్ని మనం క్యాపిటల్ వ్యయం అంటాం. అదే లాస్ట్ టైం గవర్నమెంట్ క్యాపిటల్ వ్యయం చేయలేదు, ఎక్కువగా రెవెన్యూ వ్యయం చేసింది. ఇప్పుడు మనం మేడిపండు అంటున్నాం, వైట్ ఎలిఫెంట్ అంటున్నాం, దేని కాళేశ్వరాన్ని, అట్లాంటి వాటి మీద విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల దేనికైతే ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టలేదు. ప్రయారిటీల లోపం ఉంది. ఈసారి మేము ప్రయారిటీలను ఖచ్చితంగా చర్చించాం. కాబట్టి 6 గ్యారంటీలు అవుతున్నాయో వాటి అమలు చేస్తాం. మీరు మొన్న విడుదల చేశారు శ్వేతపత్రం, మీరే రిలీజ్ చేశారు. రాష్ట్రం అప్పుల కుప్పలాగా ఉంది, విద్యుత్ రంగంలో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వటం కూడా చాలా కష్టం ఇప్పుడున్న ఆ అప్పులకైతే అని అన్నారు. ఇప్పుడు వచ్చి మీరు ఈ 6 హామీలను ఎంతవరకు సక్సెస్ చేయగలరు? అది ప్రజలు ఎలా నమ్మగలుగుతారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి స్వామి గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటే అధికారం కోసం చెప్పారు కానీ అవన్నీ అమలు కావు. ఇంకోటి ఇలాగ 6 నెలల్లోనే మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది, మేమే వస్తున్నాం అని కూడా ఒక ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్. ఇందులో 2 అంశాలు, వేరు అంశాలు. ఒకటి 6 హామీలు గ్యారంటీ అమలవుతాయని ఇంతకుముందు చెప్పాను నేను. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు. ఈ గ్యారంటీల అమలుకి మనకు కావాల్సింది 65,000 కోట్లు ఉన్నాయి కదా డబ్బులు. రెండో అంశం ఏంటంటే తెలంగాణ ఒరిజినల్గా ధనవంతమైన రాష్ట్రం అండి. మీకు నేను ఒక సోషల్ సైన్స్కి సంబంధించిన స్కాలర్గా నేను ఒక విషయం చెప్తాను. నేను 1948
సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైన ప్రాంతం. అప్పటి నుంచి 1956 మధ్య అప్పుడు ఈ రాష్ట్రం పేరు హైదరాబాద్ రాష్ట్రం. ఇది మొత్తం భారతదేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రాల్లో ఒకటి. ఈ విషయాన్ని నేను చెప్పలేదు, అప్పుడు గోర్వాల కమిటీ చెప్పింది. అంటే ఈ రాష్ట్ర పునాదులే ధనవంతమైన రాష్ట్రం. 2014లో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులతో ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడ ఒరిజినల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరకముందు ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం ధనిక ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బేసికల్గా చేరిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రం ఏదైతుందో ఇది మళ్ళీ మనకు ధనవంతమైన రాష్ట్రంగా ఉంది. అంటే మిగులు నిధులతోటి బేసికల్గా ఏర్పడిన రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మనం చూడాలి. కానీ భౌగోళికంగా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అట్లాగే ఇది వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశానికి. అంటే ధనిక రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రాన్ని మళ్ళీ ధనిక రాష్ట్రంగా చేయడం సాధ్యమైందా? సాధ్యం కాదా? దీని మొత్తం జీవితమే సంక్షోభంలో ఉంది, దీని జీవితమే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే దాని డిఫరెంట్. నేను 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 1948 to 1956 మధ్య ఈ ధనిక ప్రాంతం, 2014 ముందు ఈ ధనిక ప్రాంతం మిగులు రాష్ట్రంతో ఏర్పడింది. కాబట్టి మిగులు రాష్ట్రంతో ఉన్నదాన్ని ఎకానమీ మెయింటైన్ చేయరాక దానివల్ల కుటుంబ అవసరాల కోసమో లేదా కార్యకర్తల అవసరాల కోసమో పార్టీ అవసరాల కోసమో తమ స్వప్రజాల కోసమో తమ స్వార్థం కోసమో దీని అప్పుల రాష్ట్రంగా మార్చారు. కాబట్టి కొంచెం మళ్ళీ మనం సరి చేసుకోండి. మొత్తం ఇంటి శుభ్రంగా ఉన్న ఇంటిలో చెత్త వచ్చింది ఊడ్చేస్తాం, మళ్ళీ అది శుభ్రంగానే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి మా ప్లాన్స్ మాకున్నాయి. నెంబర్ 1. రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎంత దుర్మార్గం అండి, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోద్దని చెప్పడం అనేది ఎంత దుర్మార్గం. అంటే ప్రజలు ఎవరు ఎన్నుకున్నారు? మెజారిటీ సీట్లు అంటే మనకి గవర్నమెంట్ ఏర్పడడానికి అవసరమైన సీట్లు ఏ పార్టీకి వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి కదా. పరిపాలన చేసే అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కదా. అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మీరు పరిపాలించు అని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటిన్యూ కావాలి కదా 5 ఏళ్ళు. కానీ పెళ్లి శాపాలు పెడితే ఉట్టి ఊడి కింద పడదు. తెలంగాణలో ఉట్టి అని పెడతారు, పైన భోజనం అంతా దాచుకుంటారు. పిల్లికి అందదా ఉట్టి, దాన్ని చాలా జాగ్రత్తగా కడతారు పిల్లి దొరకకుండా. పిల్లి కింద అరుస్తుంటుంది అన్నట్టు, ఎంత అరిచినా కూడా ఉట్టి వచ్చి పిల్లి ముందర పడదు కదా. అట్లాగే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందనుకునే ఈ దగుల్బాజీ మాటలు ఏవైతున్నాయో, ఈ దుర్మార్గం మాటలు ఏవైతున్నాయో ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇవి ప్రజాస్వామ్య ప్రక్రియకు వ్యతిరేకం. అంటే నువ్వు ఓడిపోయి ప్రజలు ఇంకో పార్టీకి మ్యాండేట్ ఇస్తే దాన్ని భరించలేవా? అంటే కూలిపోవాలా ప్రభుత్వం? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పటికి నువ్వే ఉండాలి, ఇది రాజరికమా? కాబట్టి ఎవరైతే ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తారో కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి ప్రలాపాలు చేయకండి. కంపేర్ చేయండి. మేము 5 ఏళ్ళు పరిపాలన చేస్తాం, మీరు గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేస్తారు, కంపేర్ చేయండి. నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళండి. మేము ఈ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, మా పరిపాలన బాగుండదు, వెళ్ళండి. నిజంగా మేము ఫెయిల్ అయితే మళ్ళీ సక్సెస్ అయింది మీరే కదా. కానీ ఓపిక లేకుండా 6 నెలల్లో కూలుస్తామంటే నీకు ప్రజాస్వామ్యం విశ్వాసం లేదు, ప్రజల తీర్పు పట్ల విశ్వాసం లేదు. మీరు మొనార్కీని కోరుకుంటున్నారు. రాజు ఒకసారి పవర్లోకి వస్తే జీవితాంతం రాజుగా ఉండాలనుకుంటున్నారు. అది రైట్ కాదు. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రజలు చాలా తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టాలి. అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు మీరే ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఒక 3 రోజుల దాకా ఒక పెద్ద నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అంటే వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షాలు కూడా అదే చెప్పారు, అది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ పెత్తనం ఉంటుంది, ఢిల్లీ నుంచి నిర్ణయాలు రావాలి అన్నట్టుగానే. తర్వాత 2-3 రోజులు ప్రమాణ స్వీకారానికి ముందు 2 రోజులు జరిగిన ఈ హోటల్లో క్యాంపెయిన్స్ కానీ, ఢిల్లీ వెళ్ళటం కానీ, నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తే అలాగే అనిపించింది. దాన్నే ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు ఇది ఇప్పుడే ఎలా ఉంటే ఇంకో 6 నెలల దాకా ఉండదు కదా అని. స్వామి గారు నవ్వుతూ చెప్తుంటారు. మేము మొన్న ఎన్ని రాష్ట్రాలు ఎన్నికలు అయినాయండి? 5 రాష్ట్రాలు. అన్ని రాష్ట్రాల కన్నా ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రం ఏదండి? తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రకటించిన రాష్ట్రం ఏదండి మొట్టమొదటిసారిగా? తెలంగాణనే. తర్వాత బీజేపీ వాళ్ళు లేట్గా చేశారు. నేనే చెప్తున్నాను కదా మీకు. నెంబర్ 1 అయిపోయిందా? నెంబర్ 2, 2018లో ఎన్నికలైనాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని ఎన్ని రోజుల తర్వాత ఏర్పాటు చేశారండి? దాదాపు 1 నెల రోజుల తర్వాత. ముఖ్యమంత్రికి ఆయన సింహాసనం కూర్చొని 1 నెల రోజుల తర్వాత మంత్రివర్గమే లేదు. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి విషయంలో క్రిటిసైజ్ చేసే అవకాశము టీఆర్ఎస్కు లేదు, బీజేపీకి అంతకంటే లేదు. మీకు ఒక విషయం చెప్తున్నానండి. ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎవరు ఎన్నుకోవాలి? ఎమ్మెల్యే ఎన్నుకోవాలి. ఎమ్మెల్యేలు గెలిచిన రోజు 3 తారీఖున రిజల్ట్ వచ్చినాక నైట్ అందరూ వచ్చి ఓట్ల రూపంలో రెస్ట్ తీసుకున్నారు. అప్పటికే వాళ్ళు విపరీతమైన ప్రచారంలో ఉండేది. దాని తర్వాత మేము ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోలేదా? ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న ప్రక్రియ ఏ పార్టీ చేసింది? బీఆర్ఎస్ చేసిందా? కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎమ్మెల్యేలు మీరు ఎవరిని కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? మెజార్టీ ఎమ్మెల్యేల పేర్లను తీసుకొని మాది జాతీయ పార్టీ,
జాతీయ నాయకత్వాన్ని మేము చెప్పాలి కదా, మా చేయి గుర్తు ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్కు నాయకత్వం ఉంటుంది కదా, నాయకత్వం అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఏం చేశారు? మెజార్టీ మీద నిర్ణయం ప్రకారమే రేవంత్ రెడ్డి గారి పేరు సూచించబడ్డది. ఒకరిద్దరు సీనియర్ సభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని అధిష్టానం చెప్పాలనుకున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడారు, అధిష్టానానికి వాళ్ళ అభిప్రాయం చెప్తే విన్నారు. తర్వాత వాళ్ళే ప్రతిపాదించారు కదా. అది ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారం జరిగిందా, లేకపోతే మేము ఇంట్లో కూర్చొని తలలేసి భయపెట్టించి ముఖ్యమంత్రి గారి పేరు ప్రకటించామా? ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని చూసి సంతోషపడాలని కుళ్ళుకుంటున్నారంటే అవేవి కూడా ప్రజాస్వామ్య పార్టీలు కావు, ఇతర పార్టీలు. వాళ్ళు ఆయన పక్కల నుంచి లేచి వచ్చి ఆయన ఏం చెప్తే అదే శాసనం. మనకి బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, నా మాటే శాసనం. నా మాటే శాసనం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ పనికి వస్తా, రాజకీయ వ్యవస్థ మాట అది. రాజకీయ వ్యవస్థను ఎవరు పెంచి పోషిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మోర్ డెమోక్రటిక్గా ఉంది. దాన్ని చూసి హర్షించాలి. మీ పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఫంక్షనల్గా చేసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసి తప్పు చేసిందంటే రైట్ కాదు. క్లియర్గా నేనే చెప్పాను, 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. తెలంగాణలో మంత్రివర్గ ఎగ్జాంపుల్ చెప్పాను, అక్కడ మిగతా రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకేం కావాలి మనకి? ఇంకోటి, అసెంబ్లీలో మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈరోజు కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం 10 ఏళ్ల అభివృద్ధి గురించి. అభివృద్ధి జరగలేదంటే ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ అన్ని తప్పులు చెప్తుంది. గవర్నర్ ప్రసంగంపై కూడా వాళ్ళు విమర్శించారు. దాన్ని ఎలా చూడాలి? నేను ఫస్ట్ ఆహ్వానిస్తున్నాను శ్వేతపత్రాన్ని. ఎందుకోసం అంటే మాది శ్వేతపత్రం అంటే ఆర్థికంగా ఒక రాష్ట్రం మీద అనుమానాలు ఉన్నప్పుడు ఖర్చుల ఆదాయ వివరాలను శ్వేతపత్రం ప్రకటిస్తుంది. అది మనకి గవర్నెన్స్లో ఒక భాగం. వాళ్ళు శ్వేతపత్రం ప్రకటిస్తున్నారు, దాన్ని కూడా ఆహ్వానిద్దాం. కానీ మీకు ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు రాజకీయాలను ప్రేమించే వాళ్ళు, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియాలనుకునే వాళ్ళు, అసెంబ్లీలో ఏ చర్చలు జరుగుతున్నాయి అనుకునే వాళ్ళు, ప్రభుత్వం పనులు చేస్తుంది, ప్రతిపక్షం ప్రధానంగా సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, అవసరమైన విమర్శలు చేస్తుంది, కట్టుదట్టుగా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. నేను మిమ్మల్ని అంటున్నాను, 10 ఏళ్ల తర్వాత రియల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. తెలంగాణ అసెంబ్లీ ఏర్పడినాక ఎప్పుడైనా మీరు ఇట్లాంటి చర్చలు చూసారా? తెలంగాణ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాల మాటలకు అధికార పక్షాలు సమాధానాలు ఇవ్వడం, భవిష్యత్తు మీద భరోసా కలిగించడం, ఒకరు శ్వేతపత్రం తీసుకొస్తే ఇంకొక శ్వేతపత్రం తీసుకురావడం, ఇట్లాంటి కల్చర్ చూసారా? ఈ కల్చర్ మంచి కల్చరా, చెడ్డ కల్చరా? డిక్టేటర్ లాగా బెత్తం పట్టుకొని నేను చెప్పిందే రైట్ అనడం రైటా? గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అని చెప్పి మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని రైటా? నిజంగా వాళ్ళ శ్వేతపత్రంలో నిజంగా వాళ్ళ స్వేదమే ఉంటే మనం హర్షిద్దాం, మనం కాదని లేదు. కానీ మేము చెప్పిందని 10 ఏళ్ళు వాళ్ళు డ్రామా చేశారు, డొమ్మరగడ్డలు వేసుకున్నారు. కాబట్టి వాళ్ళని ప్రజలు విశ్వాసంలో తీసుకపోలేదు. మీకు ఇంకో విషయం చెప్తాను. వాళ్ళు ఏం చేసేదంటే అసలు 2014 తెలంగాణ ప్రాంతం వెళ్ళినట్టుగా, తెలంగాణలో మేము ఏమైనా కరెంటు వెలుగులో వెళ్ళినట్టుగా, అసలు మంచినీళ్ళు తాగినట్టుగా, మాకు నల్లాలే లేనట్టుగా, అసలు మాకు ప్రజాస్వామ్యం తెలియనట్టుగా, మాకు బడే లేనట్టుగా, చదువులే లేనట్టుగా చిత్రీకరించారు. 2014లో తెలంగాణ ఒక్కసారి భూలోకం నుంచి అంటే పాతాళలోకం నుంచి ఒకసారి ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుగా చిత్రీకరించారు. 2014 తెలంగాణ శూన్యం అన్నారు, నాడు నేడు అన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే నాడు నేడు మీరు కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్, ఒక జురాలా ప్రాజెక్ట్, ఒక మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఒక కోయిల్ సాగర్ ప్రాజెక్టు, ఇట్లా అనేక ప్రాజెక్టుల పేరు నేను చెప్పగలుగుతాను కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పునాదుల బేస్ చేసుకుని ఎక్స్పాన్షన్ చేసింది. కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ 40,000 స్కూళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దవాఖాలు కట్టింది. కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేసింది. కాంగ్రెస్ పార్టీ మార్కెట్లు కట్టింది. కాంగ్రెస్ పార్టీ చెరువులను మరమ్మతు చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన 5.5 లక్షల మంది ఎంప్లాయీస్ను నియమించింది. అట్లా చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది మీకు అన్నట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్పుకోలేదు సరిగా. ఇక్కడ 2014లో మేము ఓడిపోయినాం. ప్రజలకు విషయం అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ఇక చాలా కాలం వరకు ఉంటాం. మరి ప్రతిపక్షాలు ఉంటాం, మేము అధికార పక్షంలో ఉంటాం. ఒకవేళ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, మా పరిపాలన రంజింపజేయకుంటే మేము కూడా ఓడిపోతాం, సిద్ధంగానే ఉన్నాం మేము. కానీ వాస్తవాలకు భిన్నంగా గెలిచిన పెట్టిన 6 నెలలకు కూలిపోవాలని కోరుకోవడము పిల్లి అరుపులు తప్ప, పిల్లి శాపనార్థం తప్ప మరేం కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు 6 హామీల్లో 2 హామీలు ఆల్రెడీ అమలుపరిచారు. ఇంకా 4 హామీలను ఎప్పుడు అమలుపరచబోతున్నారు? టైం ఉందండి దానికి. మేము 100 రోజులు టైం ఇచ్చాం. 10 రోజులు అయింది కదా సార్. 2 హామీలు అయిపోయినాయి. ఇంకో 2 హామీలకు ప్లాన్ చేస్తున్నాం మేము. ఇంకో 10 రోజులకు ఇంకో 2 హామీలు ఉంటాయి.
ఇంకో నెలలోకి ఇంకో 2 హామీలు ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు కదా. ఇంకో ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారం అలా ప్రమాణ స్వీకారం అంటే చేస్తున్నాడని తెలియకముందే కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే అధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు, కొంతమందిని అధికార పార్టీ బదిలీలు చేసుకుంటుంది. అధికార పార్టీ బదిలీ అంటే అది ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళ అధికారం. ఈ రాజీనామా చేసే వాళ్ళని రాజీనామాలు కూడా రిజైన్ లెటర్ని యాక్సెప్ట్ చేయకుండా హోల్డ్లో పెట్టి అంటే ఎందుకు ఏం చేద్దామని అలాగా. ఇప్పుడు స్వామి గారు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు ఆయన, మనం చేసే ఒప్పులకి ఎవరు బాధ్యులం? మనమే బాధ్యులం. మనం చేసే తప్పులకు ఎవరు బాధ్యులుగా ఉండాలి? మనమే బాధ్యులుగా ఉండాలి కదా. 2014లో ఈ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడింది, ఒక మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. ఈరోజు 6 లక్షలకు పైగా అప్పులు ఏర్పడ్డాయంటే ఆ అప్పులకి సంబంధించిన ప్రతిఫలం కూడా సమాజంలో ఉండాలి కదా. మీరు 6 లక్షలకు పైగా అప్పులు పట్టుకొచ్చారు. ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 72,000 కోట్ల అప్పులని ఈరోజు 6 లక్షల పైగా తీసుకొచ్చారు. ఈ అప్పుల ద్వారా మీరు సాధించిన ఆస్తులన్నీ అభివృద్ధి ఎంతనే విషయం మీద క్లారిటీ ఉండాలి కదా. డెమోక్రసీలో గవర్నెన్స్ ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, దాన్ని మనం బాధ్యతాయుత ప్రభుత్వం అంటాం మనం. కాబట్టి గతంలో జరిగిన తప్పులకు బాధ్యత వహించాలి, గతంలో ఉన్న మెరిట్స్ కూడా బాధ్యత వహించాలి. కానీ మొత్తం రాష్ట్రానంతా మొత్తం కుల్లంగా తూట్లు పొడిచేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల నేపథ్యంలో నెట్టివేసి రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి ఏమైనా తప్పుకొని పారిపోతామంటే పారిపోవడానికి సిద్ధంగా ఉండదు కదా. విషయంగా తేలాలి కదా. ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఫైల్సే మాయమైనాయి. అసలు అధికారులకు ఫైల్స్ ఈరోజు రాజకీయ పార్టీ పవర్లోకి వస్తుంది, ఇది కాకుండా ఇంకో రాజకీయ పార్టీ పవర్లోకి వస్తుంది. కానీ అధికారుల వ్యవస్థ ఎప్పటికి ఉంటుంది కదా, బ్యూరోక్రసీ అంటాం మనం. మనకి ప్రధానంగా మార్క్స్ వెబర్ అనే ఒక గొప్ప సోషాలజిస్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఏమంటాడంటే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నిష్ణాతులైన అంటే ప్రజలకి నిరంతరం జవాబుదారీగా ఉండేది ఉద్యోగ స్వామ్యం, దాన్ని మనం బ్యూరోక్రసీ అంటాం ఇంగ్లీష్లో. ఆ బ్యూరోక్రసీకి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కదా, తమ పరిపాలన యంత్రాంగంలోకి వెళ్ళిపోవాలి కదా. కానీ ఈరోజు ఆ బ్యూరోక్రసీ మొత్తం కూడా టీఆర్ఎస్ క్రసీగా మారిపోయింది, బీఆర్ఎస్ క్రసీగా మారిపోయింది. మీకు చాలా ఎగ్జాంపుల్స్ పెడతాను. టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ కార్యకర్తల పబ్లిక్ మీటింగ్కి ఎస్ఐలు సిఐల ర్యాంకుల్లో వంటపాత్రలను చేతులు పట్టుకుని ఎత్తుకపోయిన సందర్భాలు మీకు చూపెట్టలేదు నేను. పోలీస్ వాహనాల్లో చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు బదిలీ అయిన సంగతిని మనం చూడలేదా? అట్లాగే ఆఫీస్లో ఉండాల్సిన ఆఫీసర్లు మంత్రుల ఇంటి దగ్గర ఒడిగా చేసుకుంటూ ఉన్న సందర్భాలు మనం చూడలేదా? తర్వాత ఇక్కడ లోకల్ ఐఏఎస్ ఆఫీసర్లు కాదని బీహార్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఎక్కించిన సందర్భాలు మనం చూడలేదా? తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ మురళి లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి జాబ్ రిజైన్ చేసేలా చేసేది మనం చూడలేదా? కాబట్టి వాళ్ళ తప్పులకు వాళ్ళకి బేసికల్గా విచారణ జరగాలి కదా. సరే, శిక్షణ పక్కన పెడదాం, విచారణ జరగాలి కదా. విచారణ జరగాలనే నువ్వు మొత్తం గంగలో మునగంగానే మన పాపాలని పోతే అన్నట్టుగానే నువ్వు పదవిలో నుంచి రిజైన్ చేయగా నీ పాపాలని పోతాయా? కాబట్టి డెఫినెట్గా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళు రిజిగ్నేషన్స్ అవసరమైన దగ్గర ఆమోదిస్తున్నాం, అవసరమైన దగ్గర కొనసాగిస్తున్నాం. చర్చ జరగాలని. ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీకి ఇప్పుడు ఆ చైర్మన్ ఆల్రెడీ రిజైన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కొత్త చైర్మన్ ఎప్పుడు ఎన్నుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? మాతోనే కొలువులు అన్నారు, మేము వస్తేనే కొలువులు అన్నారు. ఇప్పుడు నిరుద్యోగులకు మీరు ఇచ్చే ఆ భరోసా ఏంటి? ఎప్పటికి ఉద్యోగాలకు కల్పన కల్పిస్తారు? ఎన్నికల ముందు నిరుద్యోగులకి మేము భరోసా కల్పించాం. మేము అధికారంలోకి వచ్చినాక అది బాధ్యతగా స్వీకరిస్తున్నాం. భరోసా ఇప్పుడు బాధ్యతగా మారిపోయింది. మేము 3 విషయాలు ప్రకటించామండి. ఒకటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇయర్ అన్నాం. ఫిబ్రవరి 1 నుంచి మా జాబ్ క్యాలెండర్ ఇయర్ ఇంప్లిమెంట్లోకి వస్తున్నది, నెంబర్ 1. నెంబర్ 2 మెగా డిఎస్సీ అన్నాం. మెగా డిఎస్సీ అంటే ఇన్ని పోస్టులకు సంబంధించిన ఇతిమిద్దం లేదు, కానీ ఈరోజు ఖాళీగా ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులను నింపి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తామంటే ఖాళీ పోస్టులు ఏ ఇయర్కి ఆ ఇయర్ నింపుకుండా పోతూ ఉంటాం. అది దాని వాగ్దానం చేస్తున్నాం, తీసుకుపోతున్నాం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నాం. ఆ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏర్పాట్ల మీద సమీక్షలు జరుగుతున్నాయి. మీరు చెప్పిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు ఇంకొక 2 చేయాల్సి ఉందనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, రాజీనామా చేశారు. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకురావాలి. కానీ ఆ రాజీనామా ఇంకా గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. ఆమె కూడా వివరణ తీసుకోవాలి కదా. ఇక్కడ టీఎస్పీఎస్పీ అనేది అత్యంత కల్లోల పుట్టగా మారిపోయింది. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయో ఎవరికి రాలేదు ఏమైందో తెలుసు మనకి. ఇక్కడ మూమెంట్ అంతా నడిపిన దాంట్లో నేను కూడా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నాను నేను అంతకుముందు. కాబట్టి టీఎస్పీఎస్పీ సభ్యులు చైర్మన్ రాజీనామా ఆమోదం అయిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో కొత్త సభ్యులు ఎన్నిక అవుతుంది, కొత్త చైర్మన్ వస్తాడు, ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. టెక్నికల్గా మా ముందున్న హార్డ్యూల్స్ తొలగించుకొని పోతూ ఉన్నాం. అన్ని హార్డ్యూల్స్, అన్ని ఆటంకాలు ఒకసారి తొలగించలేం కదా. ఒకదాని తర్వాత ఒకరు పోయే అవకాశం ఉంటుంది,
అన్నిటికీ మించి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధితో ఆయన రకరకాల నిర్ణయాలు తీసుకుంటాడు, ఇంప్లిమెంట్ చేస్తారు నమ్మకం మాకుంది. జియో 46 ఇష్యూ ఒకటి ఉంది, దాని గురించి అంటే జియో 46 సంబంధించిన ఇష్యూస్లో కొన్ని జిల్లాలు ప్రధానంగా బాగా వెనుకబడ్డ జిల్లాలకు అన్యాయం జరిగింది. అలాగే మనకి కొంతమంది అభ్యర్థులకు కూడా మార్కులు ఎక్కువ వచ్చినా కూడా జాబ్ రాలేకుండా అయిపోయింది. వాళ్ళు ఇప్పటికీ ఎన్నికలకు ముందు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు మాకు పీసీసీ ప్రెసిడెంట్ కూడా వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మన వెరీ రీసెంట్గా నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ కూడా జియో 46కి సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒక జిల్లాకు మొత్తం యంత్రాంగం అయింది టోటల్గా. అంటే మా పార్టీ గెలిచిన వాళ్ళందరూ మంత్రులతో సహా అంటే ఇంత ఇంపార్టెన్స్ ఇస్తామో గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని నిపుణుల కమిటీకి ఇచ్చారు. త్వరలోనే దాని మీద డిసిషన్ వస్తుంది. బహుశా జియో 46కి సంబంధించిన ఇష్యూస్లో అభ్యర్థులు ఏ విషయాలు అయితే ఆందోళన పడుతున్నారు అంటే జాబ్ వచ్చిన అభ్యర్థులు, జాబ్ రాని అభ్యర్థులు, మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరికి బాధ కలగకుండా దానికి సంబంధించి సవరణ జరుగుతుందనే ఆశాభావంతో మేము కూడా ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విజయం ఖచ్చితంగా కొనసాగిస్తుందా? నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఎందుకోసం అంటే ప్రజలకి మేము కొన్ని హామీలు ఇచ్చాం సార్. ఆ హామీలను ప్రజలు నమ్మారు, మాకు ఓట్లేశారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటే మేము గెలుస్తాం. నమ్మకాన్ని నిలబెట్టినప్పుడు ఇబ్బందులు ఉంటాం. కానీ మేము పార్లమెంట్ ఎన్నికల్లో మేము చాలా పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. రేపు గాంధీ భవన్లో దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లాగే జాతీయ నాయకత్వం మీద కూడా మా మీద బాగా నమ్మకంతో ఉంది. కాబట్టి నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికల్లో మేము విజయ దుదిమి మోగించబోతున్నాం. ఇప్పుడు దానికి హైదరాబాద్ సిటీలో కొన్ని వర్గాలని, కొన్ని సెక్షన్స్ని, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ఏ గెలుస్తారు భయపెట్టించి ఓట్లు వేసుకున్నారు. ఒక హైదరాబాద్లో మేము ఊహించిన సీట్లు గెలవలేకపోయినాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ప్రజలు ఎవరైతే హింసకు గురైనారో అంటే ఎవరైతే ఇబ్బందులకు గురైనారో వాళ్ళకి నమ్మకం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తే నమ్మకం వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు, మా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము ఆగమైపోతాం అనుకొని వాళ్ళు భయపడి ఓట్లు వేశారు. ఆ వర్గాల పేరు ప్రత్యక్షం చెప్పాను కానీ అందరికీ తెలుసు. వాళ్ళు రేపు ఏమవుతుంది అంటే కొన్ని సామాజిక వర్గాలకు భరోసా ఇవ్వబోతున్నారు మేము. కాబట్టి సహజంగా ఈ వర్గాలన్నీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతున్నాయి. రేపు రాబోయే ఎన్నికల్లో నాకు తెలిసి వరంగల్ నుంచి మొదలుకుంటే అటు ఆదిలాబాద్ వరకు, ఇటు ఆలంపూర్ వరకు, ఇటు నాగర్కర్నూల్ వరకు, ఇటు హైదరాబాద్ వరకు మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుదింబిని మోగించబోతున్నాం. ఆ నమ్మకం మాకు వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్, మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు నిన్న దేశవ్యాప్తంగా ధర్నాలకి పిలుపునిచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. ఆ విపక్ష సభ్యుల సస్పెన్షన్ని ఎలా చూడాలి అంటే పార్లమెంట్లో భద్రత గురించి చర్చిస్తే అధికార పక్షం సస్పెన్షన్ చేయటం ఎంతవరకు కరెక్ట్? స్వామి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రశ్నించకుంటే సైన్స్ ఉండదండి, ప్రశ్నించకుంటే ప్రజాస్వామ్యం ఉండదండి, ప్రశ్నించకుంటే నాగరికత ఉండదండి, ప్రశ్నించకుంటే మనిషి ఉనికే ఉండదండి. పార్లమెంట్ యొక్క అర్థం ఏంటి? చర్చా వేదికలు కదా. ఎవరి మధ్య జరుగుతాయి చర్చలు? ప్రతిపక్షాలకు అధికార పక్షాల మధ్య చర్చలు జరుగుతాయి. డెమోక్రసీలో అది అవసరం కదా. ఒకవేళ డెమోక్రసీలో ప్రతిపక్షాలే లేనప్పుడు ఇక నీకు నువ్వే రాజు అయిపోతావు కదా. యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డిక్టేటర్ కదా. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ దుర్మార్గంగా 147 వివిధ పక్షాల సంబంధించిన సభ్యులు చేసేది. అంటే ప్రశ్న ఉండకూడదు అనుకుంటున్నారు. అసలు పార్లమెంటే ఉండదు అనుకుంటున్నారు వాళ్ళు. పార్లమెంట్ ఏర్పరిచే రాజ్యాంగమే ఉండదు అనుకుని రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. మేము ప్రశ్న ఉండాలనుకుంటున్నాం, పార్లమెంట్ ఉండాలనుకుంటున్నాం, రాజ్యాంగం ఉండాలనుకుంటున్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మోడీ దుశ్చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతాయి. చాలా శాంతియుతంగా జరిగిన ఆందోళనకి ప్రజలు విపరీతంగా మద్దతు చెప్పారు. ఇక్కడ డిక్టేటర్షిప్ను మనం తొలగించాలి. ఇక్కడ పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము ఖండిస్తున్నాం. ఈ ట్రెడిషన్స్ మంచిగా కావాలని చెప్తున్నాం. తర్వాత పార్లమెంటు సజావుగా నడిచినప్పుడే మంచిగా ఉంటుంది అనుకున్నాం. అలా పార్లమెంటు సభ్యులకే భద్రత కల్పించకుంటే నువ్వు దేశానికి ఏం భద్రత కల్పిస్తామని క్వశ్చన్ చేశారు. ఒక 3-4 యువకులు లోపల పోయినారు. సరే, వాళ్ళు దేన్ని డిమాండ్ చేశారనేది అదొక అంశం, వేరే అంశం. నిరుద్యోగం దేశంలో పెరిగిపోయింది కాబట్టి మా నిరసనను ఆ రోజు భగత్ సింగ్ గారు మనకి స్ఫూర్తిదాయకంగా బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరికి హామ్ కలగకుండా బాంబు దాడులు చేసి తమ సొంత లక్ష్యాన్ని ప్రకటించారు ప్రపంచానికి. వీళ్ళు కూడా సరే భయభ్రాంతులను చేసి లోపలికి ఎంటారు. అది సరైనది కాదు. నువ్వు ఉంటే రిప్రజెంట్ చేసుకోవాలి, ఎన్నికల్లో చెప్పాలి, లేదా రోడ్ల మీద కొంచెం నిరసన వ్యక్తం చేయాలి. కానీ దాడి చేసే కల్చర్ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించదు. సరే, దాడి జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళ వివరాలు ఏంటి అని అడిగితే సస్పెండ్ చేస్తారని
అడగకూడదు ఎవరు అడగకూడదని నువ్వు అంటున్నావు అంటే నువ్వు ప్రజాస్వామ్య వ్యతిరేకివి, నువ్వు ఫాసిస్ట్వి, నువ్వు ఒక నియంతవి. ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా నియంత్రిత ప్రభుత్వం కాబట్టి మీరు అది చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఒక నియంత్రణతో ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసమే ఒక కూటమిగా ఏర్పడి ఇండియాని పెట్టుకున్నారు. ఇండియా కూటమిలో మొన్న ఖర్గే గారు పీఎం అభ్యర్థిగా ఉంటారనగానే నితీష్ కుమార్ గారికి కొంతమంది వ్యతిరేక అంటే కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. దానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళారు, మళ్ళీ మాట్లాడుకున్నారు. అంటే ఒక ఐక్యత లేనప్పుడు ఒక నియంత్రణతో పాలన ఎలా ఎదుర్కోబోతారు మీరు? విషయం చెప్పాలి మిమ్మల్ని, వివిధ పేర్లే బయటకు వచ్చేటనే వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగిందన్న విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్లో ఎవరు ప్రెసిడెంటు? కేసీఆర్ గారు. ఆయన కాదనుకుంటే ఎవరు ప్రెసిడెంటు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఎవరు ప్రెసిడెంటు? వాళ్ళ చెల్లె. కాబట్టి ఇలా ఏమి ఉండదు వాళ్ళకు. అట్లాంటి వ్యవస్థల కన్నా మాట్లాడుకోవాలి, చర్చించాలి, వివరాలు తీసుకోవాలి, అభిప్రాయాలు సేకరించుకోవాలని డెమోక్రసీ కదా. ఖార్గే గారు పెద్దవారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారి పేరు మమతా గారు ప్రతిపాదించారు, కాంగ్రెస్ వారు ప్రతిపాదించలే కదా. చర్చ జరిగింది. చర్చ జరిగితే ఏదో ఒక రోజు ఏకాభిప్రాయం వస్తుంది కదా. ఇక్కడ ఆ దిశగా చర్చ జరగడం తప్పేం కాదు కదా. నితీష్ కుమార్ గారిని కూడా మేము రిజెక్ట్ చేయట్లేదు కదా. నితీష్ కుమార్ గారు వద్దని కాంగ్రెస్ అన్నది ఎక్కడన్నా, ఖార్గే గారు వద్దని మిగతా వాళ్ళు అన్నారా? చర్చ మాత్రమే జరిగింది. రేపు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అందరు కూర్చొని ఏకాభిప్రాయానికి వస్తారు. ఎందుకోసం వీళ్ళందరి మధ్య ఒక భావ సారూప్యత అదేముందంటే నియంత వ్యతిరేకత ఉంది కదా. ఒక నియంత్రణ వ్యతిరేకించే క్రమంలో ఉంది. అలాగే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వల్ల సఫర్ అయిన సెక్షన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ లక్ష్యం ఏముంటుంది? ఫస్ట్ ఆ సఫరింగ్ నుంచి, అంటే ఆ సంక్షోభం నుంచి, ఆ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటారు. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకం, మోదీ పాలనకు వ్యతిరేకంగానే ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా మీ కూటమిలో కలుపుకుంటారా? మళ్ళీ నవ్వుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఈ దేశంలో ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ చేస్తుంది. మళ్ళీ కూడా సూర్యప్రకాష్ అడుగుతున్నాను. 147 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు కదా సార్, అందులో బీఆర్ఎస్ ఎందుకు లేదు? సస్పెండ్ అయిన రోజే వాళ్ళను కేసీఆర్ గారు హైదరాబాద్కి ఎందుకు పిలిపించుకున్నారు? క్లియర్ కనబడుతుంది కదా. ఢిల్లీ మే దోస్తీ హే. నిజంగా వాళ్ళు ఎందుకు సస్పెండ్ కాలేదు? వాళ్ళు అదే రోజు హైదరాబాద్కి ఎందుకు పిలిపించబడ్డారు? చాలు కదా. అలా ఎన్ని చట్టాలు, నల్ల చట్టాలు, ఇంక్లూడింగ్ రైతు చట్టాలను కూడా ఎవరు బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ఎవరు సపోర్ట్ చేశారు? మైనార్టీల మీద, దళితుల మీద, స్త్రీల మీద అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు, నిర్బంధం పెరిగినప్పుడు పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడినా బీఆర్ఎస్ ఏరియాస్ టీఆర్ఎస్ వాళ్ళు? బీజేపీ పెట్టిన బిల్లును ఎక్కడ వ్యతిరేకించారు ఒక్కటి చూపెట్టగలుగుతారు నాకు? కానీ ప్రజలు పెళ్ళి ఏమనుకుంటుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేరుకుంటుంది. టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ పిల్లి లాంటి పార్టీ అది. కళ్ళు మూసుకొని బీజేపీతో స్నేహం చేస్తూ, బీజేపీ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటూ, బీజేపీకి అవసరం ఇస్తూ నన్ను ఎవరు చూడలేదనుకుంటుంది. ప్రజలు చూశారు కాబట్టి బీఆర్ఎస్కి చక్కటి బుద్ధి చెప్పారు. నెక్స్ట్ సోనియా గాంధీ ఎంపీగా ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మొన్న మీటింగ్లో. సో ఇప్పుడు సోనియా గాంధీ గారు చేస్తారా, రాహుల్ గాంధీ గారు చేస్తారా? దాని గురించి ఏమన్నా ఒక నిర్ణయం? నేను ఒక అధికార ప్రతినిధిగా చెప్పేది ఏంటంటే దాని మీద తెలంగాణ కోరింది సోనియా గాంధీ గారు, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందమ్మా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు. కానీ ఇఫ్ యూ కమ్ టు తెలంగాణ టు కంటెస్ట్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వీఆర్ రెడీ టు గివ్ ఏ బిగ్ విక్టరీ టు అని చెప్పారు. నిర్ణయం మేడం గారిది, తల్లిది. కాబట్టి వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, వారు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ సోనియా గాంధీ గారు కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే, ప్రియాంక గారు పోటీ చేసినా, రాహుల్ గాంధీ గారు పోటీ చేసినా కూడా వీ వెల్కమ్ మోర్. మాకు మా రాష్ట్రానికి ఒక రికగ్నైజేషన్ వస్తుంది కదా, మేము గొప్ప గెలుపు అందించబోతాం కదా. వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని మేము కూడా అభిప్రాయపడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అభిప్రాయపడినట్టుగానే ఐఎమ్ ఆల్సో సీకింగ్ ది సేమ్ థింగ్. ఇంకోటి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మిగతా కూర్పును ఏర్పాటు చేస్తారు. ఇంకోటి హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంటుంది? ఇవి చాలా అంటే చాలా కింది స్థాయి ప్రశ్నలు, పెద్దగా వాటి. ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరు వచ్చినా ఎవరు వస్తారండి? కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఇష్టపడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చేవాళ్ళు వస్తారు. మేమే వస్తాం కదా. ఇంకా శాఖలు ఏమేమి ఏర్పాటు చేయాలి, ఎవరిని పార్టీ కోసం అప్పచెప్పి ఎవరిని పబ్లిక్ రిప్రజెంటేటివ్కి అప్పచెప్పాలనే విషయమే చర్చ జరుగుతూ ఉంది. త్వరలోనే అది జరుగుతుంది. హోంశాఖ అనేది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నా కూడా దాన్ని నిర్ణయించేది మనకి ముఖ్యమంత్రి గారు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. వారే ఉంచుకోవాలంటే వారే ఉంచుకుంటారు. చర్చలే ఉంటాయి ఇందులో. ఇప్పుడు మంత్రివర్గాన్ని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏర్పాటు చేసేది ఎవరు? కేంద్రంలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి. ఆ ప్రయత్నంలో ఉన్నారు కదా ఆయన, చేస్తారు వారు.
ఇంకా చివరిగా అమరవీరులకి కుటుంబాలకు కూడా న్యాయం చేస్తాం అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. సో ఈరోజు అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కోసం మీరేం ప్లాన్ చేస్తారు? స్వామి గారు కాంగ్రెస్ పార్టీ గెలిపే అమరవీరుల హృదయాలని వాళ్ళ ఆత్మలను కొంత స్వాంతన చేకూర్చే గెలిపేది. దీన్ని మనం మొట్టమొదటిసారి అమరవీరుల కోసం మేము ఏమనుకున్నామంటే అమరవీరుల కుటుంబాలకు వాళ్ళు ఉన్న ప్లేసెస్లో కొన్ని జాగాలను సేకరించి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల సహాయం చేయాలనుకున్నాం మనం పెన్షన్స్ రూపంలో. అవి చేస్తాం. అలాగే అమరవీరులకు సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా రాసే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ అమరుల సాక్షిగా ఏ అమరవీరుల కోరిక ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఈ రాష్ట్రమే వాళ్ళకి అంకితం కదా. కాబట్టి మీరు కూడా సూచించండి. ఉద్యమకారులతో కూడా మాట్లాడుతున్నాం మీరు సూచించండి ఇవి చేస్తే బాగుంటుంది అనుకుంటే గవర్నమెంట్ ఆ దిశగా పోతుంటుంది. అమరవీరులు లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా బీఆర్ఎస్కి అధికారం లేదు. కానీ వాస్తవాలు ఏంటంటే వాళ్ళు అమరవీరుల త్యాగాలనే వాళ్ళు అపహాస్యం చేశారు కదా, ఇప్పుడు పట్టించుకోలేదు కదా. ఒక అమరవీరుని యొక్క అన్ననో తమ్ముడినో టీఆర్ఎస్ సంబంధించి ఒక ఎమ్మెల్యే టీవీ స్టూడియోలో కొట్టిండు కదా, ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది. కాబట్టి వీఆర్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాటర్స్. కాబట్టి అమరవీరుల యొక్క కోరికల్ని వాళ్ళ లక్ష్యాలని నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే పోతున్నాం మేము. నెక్స్ట్ వరుస విజయాలతో కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ, నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్. అక్కడ కూడా ట్రబుల్ షూటర్ సెంటర్ అవుతారు. చూద్దాం. మనం మొత్తం భారతదేశం అంతా మాకు కావాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్లోకి వస్తే భారతదేశం బాగుంటుంది కదా. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ గెలవాలి. ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా అది మాకు గ్రౌండే. ఆ గ్రౌండ్లో పోయి ఆడాల్సిందే, గెలవాల్సిందే. ఇంకా మా విహారీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇంకా చివరిసారిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు జర్నీ జెఫర్సన్ అనే ఒక గొప్ప పొలిటికల్ ఫిలాసఫర్ ఉంటాడండి అమెరికాలో. ఆయన ఏమంటాడంటే అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బీ సక్సెస్ఫుల్ వన్ అంటాడు. అంటే ఏంటంటే ప్రజలు చైతన్యవంతంగా లేనప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లదు, ప్రజాస్వామ్యం వికసించదు, ప్రజాస్వామ్యం ప్రజలకు న్యాయం చేయలేదు. అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్, పీపుల్ చైతన్యవంతం కాకుండా ఏం చేయలేరు. కాబట్టి మనం ఏమంటాం, ప్రజలారా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీది, ఈ గవర్నెన్స్ మీది. ఈరోజు ముఖ్యమంత్రి కానీ, గౌరవ మంత్రులు గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ వాళ్ళు ఈరోజు మీ గురించి చర్చిస్తున్నారంటే మీరు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి. కొంచెం మీరే సుప్రీమ్స్, మీ తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి నేను మీ ప్రేక్షకులకి, ప్రధానంగా విహారీ ప్రేక్షకులకు నా విజ్ఞప్తి అంటే దయచేసి పొలిటికల్ డిబేట్స్ బాగా చూడండి. పొలిటికల్ ఇష్యూస్ మీద మీరు ఓన్ అనాలిసిస్ చేసుకోండి. డబ్బు ప్రభావాన్ని, లిక్కర్ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించండి. కాంగ్రెస్ పార్టీ ఒక త్రికరణ శుద్ధితోటి మేము ఫీల్ ఉన్నాం కాబట్టి మీకు న్యాయం చేస్తాం. ఆ దిశగా మీరు ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాను.